భగవంతుడినే మోసం చేస్తే భగవంతుడి మీద నమ్మకం ఎవరికి ఉంటుందనే విధంగా మీరు మాట్లాడింది సుమోటోగా తీసుకుని సుబ్బారెడ్డి గారి మీద కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాం. మీరు ఒప్పుకుంటున్నారు జంతువు కొవ్వు కలిసిందా లేకపోతే కెమికల్స్తో తయారు చేశారా అనేది అనవసరం. కలిసిందని మీరు ఒప్పుకున్నప్పుడు మీ సమక్షంలో మీరు కమిట్ అయ్యారు. ఇక్కడ దాన్ని సుమోటోగా తీసుకోమని నేను కోరుతా ఉన్నా. ఎవరు కంప్లైంట్ ఇవ్వక్కర్లేదు. అంటే హిందూ ధర్మాన్ని పూర్తిగా దేవుడు అనేవాడు లేడనే విధంగా మీరు చేసే ప్రయత్నాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే దేవుడికి ఆ కల్తీ కలిసినప్పుడు ఏం చేయలేకపోతా ఉన్నాడు, ఏం చేయలేదు. మీరందరూ ఇలాగా చెట్టుకోకలు పుట్టకోకలు అయ్యే కారణం అంటే ఆ వెంకటేశ్వర ఆ హిందూ ధర్మమే. అది మీరు తెలుసుకోండి ఒకసారి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు మాట్లాడేది తప్పు మాట్లాడుతూ ఉన్నారు, తప్పు చేశారు, సరిదిద్దుకోండి. అంతేగాని మేము జంతువులు గోవు కలపలేదు, అది నిజంగానే కల్తీ అని మీరు ఒప్పుకుంటున్నారు. పనిష్బుల్. కల్తీకి ఏముందో మేము చెప్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మీద ఉక్కుపాతం మోకపోతూ ఉన్నాం. రేపు అసెంబ్లీలో ఆ టాపిక్ కూడా మాట్లాడతాం. తాడేపూడి పట్టణంలో టేస్టింగ్ సాల్ట్ వాడినట్లేదు. ఎక్కడైనా మీరు కంప్లైంట్ చేయండి, ఇమీడియట్గా సీజ్ చేసిన తర్వాత నిలవ నీళ్ళు వాడినట్ల, నిలవ మాంసం వాడినట్ల తరువుగా చెక్కింగ్ చెప్పాం, ఒక స్క్వాడ్ని వేసాం. మున్సిపల్ కమిషనర్ కూడా దానికి పవర్ ఉంది. ఎంఆర్ఓ వెళ్ళి అడగొచ్చు, ఆర్డీఓ వెళ్ళొచ్చు. ఎనీ టైం ఎనీ ఆఫీస్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫుడ్ సేఫ్టీయే కాదు వీళ్ళు కూడా చూడవలసిన దానికి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని మనం కాపాడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా మనందరం కలిసి ప్రయత్నం చేద్దాం.